హలో ఎవ్రీవన్. సో మన A to A హోమ్‌ల్యాండ్ ప్రాజెక్ట్ వల్ల మోడల్ ఫ్లాట్‌కి అయితే వచ్చేసాను. చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు అండ్ ఇది ఓవరాల్‌గా 2260 స్క్వేర్ ఫీట్ అన్నమాట. మొత్తం 3 BHK. సో స్టార్టింగ్‌లోనే బ్యూటిఫుల్‌గా లివింగ్ ఏరియా ఉంది. సో నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో వెళ్ళి చూద్దామా? లెట్స్ గో. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మొత్తం హాల్ ఏంటంటే 3 పార్టిషన్స్ చేశారు. ఇందాక మనం కూర్చున్నాం కదా లివింగ్ ఏరియా అండ్ అలాగే ఇక్కడ డైనింగ్ ఏరియా అంటే డైనింగ్ టేబుల్ పెట్టేశారు. దాని పక్కనే మనకు పూజా గది కూడా ఇచ్చారు. అలానే ముందుకు వచ్చేస్తే ఇంకొక లివింగ్ ఏరియా అనమాట. సో హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఇంకొక టీవీ యూనిట్ కూడా సెట్ చేశారు. ఓవరాల్గా హాల్ని మొత్తము 3 పార్టిషన్స్గా డివైడ్ చేశారు. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇలా ముందుకు వచ్చేస్తే మనకు ఫ్రెంచ్ డోర్ ఉంది అండ్ అటుపక్క బాల్కనీ కూడా ఉంది. ది స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క బెడ్రూమ్కి బాల్కనీ ఇచ్చారు అండ్ అలాగే హాల్లో కూడా ఒక బాల్కనీ ఉంది. సో మరి బెడ్రూమ్స్ చూసిద్దామా? రండి. సో హియర్ కమ్స్ మాస్టర్ బెడ్రూమ్. సో చాలా స్పేషియస్గా ఉంది. చూసారు కదా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ బెడ్ ఎదురుగానే టీవీ యూనిట్ కూడా ఉంది అండ్ చాలా స్పేషియస్గా మనకి కబర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇందాకే చెప్పాను నేను బాల్కనీ కూడా కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్క బెడ్రూమ్ కానీ. సో అక్కడ ఫ్రెంచ్ డోర్ అండ్ అటుపక్క బాల్కనీ ఉంది. సో నా ఎదురుగా అంటే బెడ్కి అటుపక్క వార్డ్రోబ్ ఉంది, క్లాసెట్ అని కూడా అంటాం, తర్వాత వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. సో నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దామా? రండి. సో హియర్ కమ్స్ ద సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ, ఫ్రెంచ్ డోర్ కూడా ఇచ్చారు అండ్ అలాగే కబర్డ్స్ అండ్ టీవీ యూనిట్ కావాలంటే పెట్టుకోవచ్చు, పవర్ యూనిట్ కూడా ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఎంత చక్కగా A to A హోమ్‌ల్యాండ్ వాళ్ళు డిజైన్ చేశారంటే నిజంగా ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు వచ్చి మోడల్ ఫ్లాట్ చూస్తే ఒక ఐడియా కూడా వస్తుంది, డిజైన్స్ ఎలా చేసుకోవాలి, ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉండాలి అని. సో మరి నెక్స్ట్ నాకు తెలిసి కిడ్స్ బెడ్రూమ్ అనుకుంటే వెళ్ళి చూద్దామా? వావ్. సో చెప్పాను కదా కిడ్స్ బెడ్రూమ్ అని చాలా చక్కగా డిజైన్ చేశారు అండ్ చూసారా బెడ్ సూపర్గా ఉంది కదా. సో ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. యూజువల్గా కిడ్స్ బెడ్రూమ్ అనగానే కొంచెం కోజీగా ఉంటుంది, అలా కాకుండా చాలా స్పేషియస్గా కబోర్డ్స్ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ అండ్ ఎదురుగా వాష్రూమ్ కూడా ఉంది అండ్ ఎస్పెషల్లీ దీనికి కూడా ఫ్రెంచ్ డోర్ లేకపోయినా నార్మల్ డోర్ ఉంది విత్ బాల్కనీ. కమ్ కమ్ కమ్. వావ్. సో ఇది చాలా పెద్ద బాల్కనీ అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే L షేప్ బాల్కనీ అనమాట. కమ్. ఎస్. సో హ్యాపీగా గార్డెన్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి థ్రెడ్ మిల్ కానీ జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ హార్ట్ ఆఫ్ ద ఫ్లాట్ ఏంటి? కిచెన్ చూసేద్దామా? కమ్. సో దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్లాట్ కిచెన్ అనమాట. సో ఇదైతే చాలా చాలా స్పేషియస్గా ఉంది. మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ఒక సపరేట్ యూనిట్ ఇచ్చారనమాట. అండ్ చూసారు కదా బెంచ్ టాప్ ఎంత లావిష్గా ఉందో. అండ్ మనం ప్రతి ఒక్కటి ఇందులో గ్రాసరీస్, అందరికీ తెలుసు ఇండియన్ కిచెన్ అనగానే గ్రాసరీస్ ఎక్కువ ఉంటాయి, స్పేషియస్గా ఉండాలని. అండ్ అలాగే కిచెన్ పక్కన మనకు యూటిలిటీ ఏరియా కూడా వస్తుంది, లైక్ డిష్ వాషర్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్ కానీ అలా పెట్టుకోవడానికి. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఫైనల్లీ ఇదండి A to A హోమ్‌ల్యాండ్ ప్రాజెక్ట్ వారి మోడల్ ఫ్లాట్. ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా. ఓవరాల్గా 2260 స్క్వేర్ ఫీట్లో 3 BHK అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్కి బాల్కనీ ఇచ్చారు అండ్ హాల్లో కూడా బాల్కనీ ఉంది. చాలా చక్కటి పార్టీషన్ అయితే ఉంది. సో ఎవరైతే హార్ట్ ఆఫ్ ద సిటీ బాలానగర్ కూకట్పల్లిలో ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నారో A to A హోమ్‌ల్యాండ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 39 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రస్ట్ వర్తి అనమాట. ఇంకెందుకు ఆలస్యం? సో ఫ్లాట్ కొనాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి.